చిన్నతనంలో నేర్చుకున్న పద్యాలు, గుణితాలు మొదలైనవి ఏ స్మృతికి ఉదాహరణ? తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, పైవేవి కావు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, బట్టి స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. భగవద్గీతలోని శ్లోకాలను అర్థం చేసుకోకుండానే వల్లవేయడం ఏ స్మృతికి ఉదాహరణ? తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, పైవేవి కావు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, బట్టి స్మృతి. క్వశ్చన్ నెంబర్ 3. విద్యార్థి పైతరగతి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకుండా అనేకసార్లు చదివి గుర్తుపెట్టుకోవడం ఏ స్మృతికి ఉదాహరణ? తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, పైవేవి కావు. దీనికి సరైన సమాధానము బట్టి స్మృతి. క్వశ్చన్ నెంబర్ 4. విషయాలను అర్థం చేసుకొని విశ్లేషించి గుర్తుపెట్టుకోవడం ఏ రకమైన స్మృతి? బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, పైవేవి కావు. దీనికి సరైన సమాధానము తార్కిక స్మృతి. క్వశ్చన్ నెంబర్ 5. తార్కిక స్మృతిలో ఏ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి? యాంత్రికత, విశ్లేషణ శక్తి మరియు అవగాహన. ఆప్షన్ సి, పని అనుభవము. ఆప్షన్ డి, పైవేవి కావు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, విశ్లేషణ శక్తి మరియు అవగాహన. ఇవి రెండు తార్కిక స్మృతిలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. శ్రీనాథుడు రచించిన పద్యాన్ని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవడం ఏ స్మృతికి ఉదాహరణ? బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, పైవేవి కావు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, తార్కిక స్మృతి. అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవడం అనేది తార్కిక స్మృతికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. పైథాగరస్ సిద్ధాంతాన్ని త్రిభుజాల ధర్మాలను అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడం ఏ స్మృతికి ఉదాహరణ? బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, పైవేవి కావు. పైథాగరస్ సిద్ధాంతాన్ని త్రిభుజాల ధర్మాల ఆధారంగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, తార్కిక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. పని అనుభవంతో, కృత్యాధారంతో ప్రయోగపూర్వకంగా గుర్తుపెట్టుకోవడం ఏ స్మృతికి ఉదాహరణ? బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, పైవేవి కావు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, క్రియాత్మక స్మృతి.